పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతాము, వాక్కు శక్తిని పొందుతాము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతాము, ధైర్యాన్ని పొందుతాము, దేవుని ప్రేమను, ఆయనిచ్చు గొప్ప ఆదరణను పొందుతాము, దేవుడిచ్చు సంతోషాన్ని, సమాధానాన్ని పొందుతాము, ఆత్మవరములను, ఆత్మఫలములను పొందుతాము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుతాము. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన అపోస్తలుడైన పేతురు దేవుని శక్తిని గురించి ప్రకటించగా ఇంచుమించు 3000 మంది కూడా ఆ శక్తిని పొందారు. అట్టి శక్తిని పొందుకోకుండా అవిశ్వాసముతో బోధిస్తే శక్తిహీనమైన మాటలను బట్టి, క్రియలను బట్టి వినువారు ఎన్నటికీ శక్తిమంతులు కాలేరు. కనుక పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు శక్తిని పొందుకో. ప్రార్థన. తండ్రి, నీ ఆత్మను మా మీద కుమ్మరించి నీ ప్రేమలోను, వరముల్లోను, ఫలముల్లోను, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో మేము వర్ధిల్ల భాగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.